కష్టపడి మరి చేయడం జరిగింది. అంతేకాకుండా మరి మా వంతు కూడా మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి మీ అందరితో పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు. మీరందరూ కూడా నాతో పాటు ఉండి మరి తాండూరు పట్టణంకి అన్ని విధాలుగా మంచి చేయడంలో మనం అందరం కూడా పాల్పంచుకున్నందుకు కూడా నేను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా మరి నా వంతు కూడా నేను అన్ని విధాలుగా మీకు ఆ రోజుల్లో అండగా ఉన్నాను. మరి మీకు నిధుల విషయంలో కావచ్చు, ప్రతి వార్డుకి ₹1,00,00,000 నిధులు ఇవ్వడమే కావచ్చు, మరి మిగతా పనులలో కూడా అన్ని విధాలుగా నేను కూడా నా వంతు కృషిని చేసినాను. మరి దానికి కూడా మీరందరూ సహకరించినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఇప్పుడు ఏదో టర్మ్ అయిపోయిందని కాకుండా మరి రాబోయే రోజుల్లో కూడా మరి మీలాగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి, తాండూరు పట్ల అభిమానం ఉండి, తాండూరుని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి పట్టుదలతో మీరు అందరూ ఉన్న వాళ్ళే. కొంతమంది ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ మరి గతంలో 2-3 సార్లు కూడా మరి సేవలు అందించిన వాళ్ళే ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మీరు తాండూరు పట్టణ ప్రజలకు మీరు మళ్ళీ ఎన్నిక కార్యక్రమానికి వచ్చి నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సన్మాన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామని చెప్పి నేను తెలియజేస్తాను. తాండూరు పురపాలక సంఘం నరసింహ గారికి, అలాగే ఆ నలుగురు అలాగే మన देखना ना मैं गाना खाऊं ओरिजिनल आप लोग आए और आए ना సార్ కొంచెం ప్లేస్
और या था बाद में सकते अरे कितने साजिद पे है इसका तो సత్కరించిన పైలట్ వదిరెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసే విధంగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే ఎలక్షన్స్ వరకే వారి పార్టీలకు మాత్రమే పనిచేయాలి, తాండూరు అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలి. ఎందుకంటే గతంలో గత ఎమ్మెల్యేలు కానివ్వండి, ఈ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తుంటే మరి అభివృద్ధిని అడ్డుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నది. అందుకనే తాండూరు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నది జిల్లానే. కాబట్టి ఇది నాంది కావాలని చెప్పేసి రోహిత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మంచి వాతావరణాన్ని ఈ సన్మానంతో ఏర్పడతాయని చెప్పేసి ఆశిస్తున్నాను. తాను అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో నిజంగా రోహిత్ రెడ్డి గారు మీరు అద్భుతంగా పనిచేశారన్నారు. నిజానికి ఎలాంటి పని చేయలేము. ఎందుకంటే మొత్తం అవినీతితో కూడుకున్నది. అభివృద్ధికి అడ్డు వేసే సమయం అడ్డును ఎత్తుకోవడానికి మేము పోరాటం చేయడం జరిగింది తప్పిస్తే తాను అభివృద్ధిలో ఎలాంటి భాగస్వామ్యం కావాలి. మరి గతంలో రోహిత్ రెడ్డి గారు అభివృద్ధికి పూనుకున్నాడు, కానీ మున్సిపల్ నుంచి ఆ సహకారం పొందలే. మరి నిజానికి నేను ఎందుకంటే అందులో ప్రత్యక్షంగా నేను ఉన్నాను కాబట్టి మరి ఇప్పటికైనా రోహిత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తాండూరు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే వ్యక్తుల్ని మీరు మీ పార్టీ తరఫున నియమించాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తాండూరు చాలా వెనుకబడి ఉంది అన్ని ప్రాంతాల్లో. గతంలో పాలకులు చేయకపోవడం వల్లనే ఇది గత 5 సంవత్సరాల నుండి అది నాంది వలుకుతున్నది అభివృద్ధిలో. కానీ దాన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కాబట్టి ఆ ప్రయత్నాలు అధిగమిస్తూ ముందరికి అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా ఈరోజు చేస్తున్న ఈ ప్రోగ్రాంకి హృదయపూర్వకంగా అభినందనలు చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. సత్కారంకి మరియు మాకు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మాజీ వైస్ చైర్పర్సన్ గారికి, నాతోటి మాజీ కౌన్సిలర్లకి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి మరియు సోదరులకి, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు నేను ఈరోజు ఇక్కడ సత్కారం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నన్ను 3 సార్లు ఒకే వార్డు నుండి నన్ను కౌన్సిలర్గా గెలిపించి వారి యొక్క దీవెనలు నాకు ఇచ్చినటువంటి నా యొక్క వార్డు ప్రజలకు నేను ముఖ్యంగా వారికి ఏ రకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. 3 సార్లు వాళ్ళకి నేను సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించిన నా వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను ఫ్లోర్ లీడర్గా చేసినటువంటి నా టీఆర్ఎస్ పార్టీ మరియు ఎక్స్ ఎమ్మెల్యే గారికి మరియు అందరికీ పెద్దలందరికీ కూడా నేను నాతోటి కౌన్సిలర్లకు పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు నా వార్డుని నేను అందరి సహకారంతో నేను అభివృద్ధి అయితే చేయడం జరిగింది. నా వార్డు ప్రజలకు నేను ఎల్లవేళలా కూడా అర్ధరాత్రి వాళ్ళు నా దగ్గరకు వచ్చినా నేను పని చేసినటువంటి
వ్యక్తిని నేను. వారికి ఏ రకంగా వెళ్ళ వారి వెంట ఉన్నాను నేను. ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, మరి అదేవిధంగా ప్రెస్ సోదరులు కూడా నా విషయంలో చాలా హెల్ప్ చేశారు. వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి అవకాశం ఆహ్వానాన్ని మాకు ఇన్వైట్ చేసినందుకు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా మమ్మల్ని పిలిచి గౌరవంగా ఇక్కడ ఫెలిసిటేషన్ చేయడం చాలా సంతోషదాయకం. మేము 4 సంవత్సరాలుగా మీతో పనిచేసినందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. ఎందుకంటే మాకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, మీరు కానివ్వండి, ఎంతో గౌరవం. ఒక లేడీస్ ఒక అక్క చెల్లెలకు భావించి మమ్మల్ని మీతో పాటు ఈక్వల్గా తీసుకెళ్ళి ముందుకు నడిపించి, అలాగే తాండూరు డెవలప్మెంట్లో మా వంతు మీరు మాకు కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. మీతో పాటు నిజంగా చెప్తున్నాను, నేను యాజ్ ఏ మున్సిపల్ కౌన్సిలర్ కన్నా అన్నగా సిస్టర్గా నేను ఎంతో గర్విస్తున్నాను. మీతో పాటు నాకు ఈక్వల్గా మన పార్టీ తరఫు నుంచి ఈక్వల్ రెస్పెక్ట్ దొరికింది. మీతో ఈక్వల్గా నాకు రెస్పెక్ట్ దొరికింది. ఇక్కడ మీరు చేసిన నాకు రెస్పెక్ట్ కల్పించిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకు కానివ్వండి, కౌన్సిలర్లకు కానివ్వండి, నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టిన మా తోటి నాయకులందరికీ కానివ్వండి, పేరు పేరున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మున్ముందు మీతో మళ్ళీ కలిసి పనిచేయాలని, యాజ్ ఎమ్మెల్యేగా మీరు ఉండాలని, యాజ్ ఏ కౌన్సిలర్గా మీరు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కాకుండా దాదాపు మున్సిపాలిటీలో అత్యధికంగా టీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మంచి చెడు అన్నిటితో సమానంగా మన సమాజంలో చూపించినట్టు ప్రెస్ మిత్రులు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు. ఈ గడిచిన 5 సంవత్సరాలు మీ వంతు కృషి కూడా ఎంతో ఉంది. తాండూరు అభివృద్ధి చేయడంలో కూడా మీ వంతు కృషి ఎంతో ఉంది. మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.